హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. చూస్తున్నారు కదా, సండే లంచ్లోకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే సింపుల్గా చేసుకునే మటన్ గ్రేవీ కర్రీని ఎటువంటి ఎక్స్ట్రా మసాలాస్ వేయకుండా మంచి గ్రేవీ కన్సిస్టెన్సీతో మంచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. దీనికోసం అరకిలో మటన్ని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేసుకొని బాగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి అవి మంచిగా పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత నిలువుగా చీరుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసి అవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఫుల్గా ఫ్రెష్గా చేసుకున్న అల్లం తెల్లుల్లి ముద్దని వేసి మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీకి రిచ్ క్రీమీ టెక్చర్ అలాగే సూపర్ టేస్ట్ని అందివ్వడానికి ఇక్కడ మనం ఒక చిన్న పని అయితే చేయాలి. దీనికోసం ఒక ఉల్లిపాయని తీసుకోవాలి. పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేదా మీడియం సైజు అయితే ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని వాటి ముక్కల్ని ఒక బ్లెండర్లో వేసుకొని మీడియం సైజు కొబ్బరికాయ నుంచి అందులో నుంచి ఒక హాఫ్ ముక్క కొబ్బరి ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకుని వేసి కొంచెం వాటర్ వేసి దీన్ని మెత్తగా స్మూత్ పేస్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఈ ఆనియన్ కొబ్బరి పేస్ట్ని కూడా దీంట్లో వేసి మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ పీసెస్ ఉంటాయి కదా, ఈ మటన్ పీసెస్ని కూడా ఇప్పుడు దీంట్లో వేసుకొని ఈ మసాలా మొత్తం పీసులకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎండలు పెరుగుతూ వస్తున్నాయి కదా, ఈ ఎండల్లో స్పైసీని ఎక్కువగా తినలేకపోవడం అలాగే మంచి క్రీమీ టెక్చర్తో మంచి సాఫ్ట్గా ఉండే ఈ మసాలా గ్రేవీతో ఒకసారి కానీ కర్రీని ప్రిపేర్ చేసుకుంటే ఇది మనకి అంటే రోటీస్లోకి కానీ రైస్లోకి ఫ్రైడ్ రైస్ బిర్యానీ దేంట్లోకైనా చాలా కమ్మగా ఉంటుంది. తినడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా తినేయొచ్చు. ఈ సమ్మర్లో ఈ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మన మటన్కి మసాలా మొత్తం బాగా పట్టిన తర్వాత మన బేసిక్ మసాలాస్ ఉంటాయి కదా, ఉప్పు పసుపు కారం వీటిని కూడా వేసి ఈ ఉప్పు మసాలాలు బాగా పట్టేలాగా మరోసారి మటన్ మొత్తాన్ని అడుగు నుంచి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మటన్కి స్పైసీనెస్ ఎక్కువ వద్దు కానీ కొంచెం ఫ్లేవర్స్ అవి కావాలి అనుకుంటే మనం ఆనియన్ కొబ్బరి పేస్ట్ చేసుకుంటాం కదా, దాంట్లో కొంచెం అంతా ఇలాచి అలాగే చెక్క లవంగి వేసుకుంటే మనకి ఆ మసాలా ఫ్లేవర్స్ అనేవి వస్తాయి. స్పైసీనెస్ అనేది అంత ఎక్కువ ఉండదు. అంటే ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళు వాటిని యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా మటన్ నుంచి ఆయిల్ ఎలా అయితే మంచిగా రిలీజ్ అవుతుందో, ఇలా మటన్లో వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఆయిల్ బయటకు రిలీజ్ అయిన వరకు మటన్ని కొంచెం కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1/2 లీటర్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని మరోసారి మంచిగా బాగా అడుగు నుంచి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫైనల్గా దీంట్లో మనం మీట్ మసాలా కానీ లేదంటే గరం మసాలా కానీ ఏది ఉంటే దాన్ని వేసుకొని మరోసారి మిక్స్ చేసుకొని ఇక్కడ కుక్కర్ని లాక్ చేసి 3 విజిల్స్ అయితే నేను పెట్టుకుంటున్నాను. మీ యొక్క మటన్ ఎన్ని విజిల్స్కి కరెక్ట్గా కుక్ అవుతుందో మీరు అన్ని విజిల్స్ పెట్టుకుంటే మనకి ఈ మటన్ కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా 3 విజిల్స్ తర్వాత మన కర్రీ ఎలా వచ్చిందో. సమ్మర్లో దీనిని ఫాలో అయితే చాలా బాగుంటుంది. అదేంటనుకుంటున్నారా, అంటే సమ్మర్లో చికెన్ని కాస్త తగ్గించి అంటే చికెన్ తినడాన్ని తగ్గించుకోవాలి. వీక్లీ వన్సే చికెన్ ప్రిఫర్ చేసుకొని మిగిలిన టైమ్స్లో చేపలు కానీ లేదంటే ఇలా మటన్ స్పేర్ పార్ట్స్ ఏవైనా తెచ్చుకొని ఇలా కుక్ చేసుకుంటే బాగుంటుంది. అంటే తర్వాత కర్రీ ప్రిపరేషన్లో కూడా చూస్తున్నారు కదా ఎక్కువ మసాలాసు స్పైసీనెస్ అది లేకుండా ఇలా ఆనియన్ కొబ్బరి మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే మనకి అంటే వేడి చేయదు, మంచిగా టేస్ట్ కర్రీకి మంచి టేస్ట్ కూడా ఇస్తుంది. మరి ఈ సండే మీరు ఏం ప్రిపేర్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి వీడియోని లైక్ చేసి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.